అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే మా లంచ్లోకి నేను సాంబారు సాల్ట్ మిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంతకీ నేను ఈ మినీ వ్లాగ్తో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి, అండ్ దట్టు మీకు కూడా ఇలాంటిది ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగిందో లేదో షేర్ చేసుకుందాము అని వచ్చానమాట. ఏం లేదండి, ఈ మధ్యన రిపేర్ వర్క్స్ అయితే ఇంట్లో చాలా ఎక్కువైపోయాయి. మరి ఏమైందో ఏమో తెలియడం లేదు. కానీ ఒక్కసారి పాడైపోయింది అంటే మాత్రం ఒకటి వస్తువు, దాని తర్వాత వెంబడే ఒకటి తర్వాత ఒకటి అయితే బాగా రిపేర్ వర్క్స్ అయితే వచ్చాయన్నమాట మా ఇంట్లో. అలానే మీ ఇంట్లో ఇలాగ ఎప్పుడన్నా జరిగిందా మీకు అనేది కామెంట్ చేయండి. ఏం లేదండి, ఫస్ట్ ఫ్యాన్స్ అయితే పాడైపోతే అవైతే బాగు చేయించాము. ఆ తర్వాత మా 2 మొబైల్స్ కింద పడిపోయి డిస్ప్లేలు పోతే అవి ఒరిజినల్ వేయించడానికి చాలా ఎక్కువ కాస్ట్ అయితే అడిగారని చెప్పేసి డూప్లికేట్ అయితే వేయించుకొని ప్రజెంట్ అయితే వాడుతున్నాం అన్నమాట. అండ్ మొబైల్స్ బాగు చేయించిన తర్వాత బండి రిపేర్ వచ్చింది. బండి రిపేర్ అయిన తర్వాత ఆల్రెడీ అంతకుముందు గ్రైండర్ రిపేర్ ఉండింది, దాన్ని ఇంకా చేయించడానికి వాడు 2000 అడిగారనమాట. 2000 అడిగితే దానికి బదులు కొత్తదే తీసుకుంటే ఇంకొక 2000 వేసుకుంటే న్యూదే వస్తుంది కదా గ్రైండర్ అని చెప్పేసి అయితే నేను బాగు చేయించలేదన్నమాట. అసలు నిజంగా చెప్పుకోలేం, కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ వేసుకొని ఒక విధానంగా వెళ్తూ ఉంటామా. నెల మొత్తం కష్టపడి ఒక్కరోజు పడే శాలరీ కోసం ఎదురు చూస్తాము. అట్లాంటిది అట్లా పడగానే శాలరీ అనేది ప్రకారం వెళ్తూ ఉంటుంటే ఈ మధ్యలో మళ్ళీ పిల్లలిద్దరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫుల్ ఫీవర్స్, 104, 103 అలా ఫీవర్స్ అయితే వచ్చి హాస్పిటల్స్కి తిరగడము, ప్లస్ ఈ రిపేర్ వర్క్స్ అయితేనేమి అసలు చాలా ఇదిగా అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ బడ్జెట్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి ఇలా జరగకూడదు అని అనుకునే వాళ్ళకే జరుగుతూ ఉంటుంది అనుకుంటాను. ఏది దేవుడు నిజంగా బాధ పెట్టే వాళ్ళకి ఎక్కువ బాధలను ఇస్తాడు, సంతోషంగా ఉండే వాళ్ళకి ఇంకా మనీని సంతోషాన్ని ఇస్తూనే ఉంటాడు. మరి ఎందుకు అట్లా చేస్తాడో తెలియదు. ఇది నిజమా కాదా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 1 లైక్ అండ్